టు మై ఛానల్ మ్యాక్బుక్ లెర్నింగ్ సిరీస్ పార్ట్ 5. ఈ పార్ట్ 5లో మనం ఏం నేర్చుకుందాం అని అంటే ఇప్పుడు యాజ్ ఒక స్టూడెంట్కి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్డ్ పవర్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో మైక్రోసాఫ్ట్ అవి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఫ్రీగా ఎలా వాడాలో నేను చెప్తాను. ఇప్పుడు మనం యాప్ డౌన్లోడ్ చేసుకున్నా కానీ దీంట్లో మనకి ట్రై ఫ్రీ ఫర్ 1 month అని ఉంది, కానీ ట్రై ఫ్రీ ఫర్ 1 month రాదు. పక్కా మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అని అంటే 6,899 రూపీస్ పైసలు పే చేయాలి. సో మనకు అంత సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన యూజ్ ఉండదు కాబట్టి మీకు వేరేలాగా నేను ఇంకోటి చెప్తా, ఎలా ఫ్రీగా వాడాలో చెప్తా. మనము సఫారీ అని చెప్పాను కదా, సిరీస్ 3లో సఫారీలోకి వెళ్ళి గూగుల్ మీద ట్యాప్ చేసి గూగుల్లో పవర్ పాయింట్ అని కొట్టాలి. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అని కొడితే వచ్చేసింది చూడు. పవర్ పాయింట్ ఇప్పుడు వచ్చింది, పవర్ పాయింట్ వచ్చింది. ఇక్కడ ఓపెన్ ఇన్ పవర్ పాయింట్ అని ఉంది అనుకో, ఓపెన్ ఇన్ పవర్ పాయింట్. సో దీని మనకు నార్మల్ పవర్ పాయింట్లో ఎలా అయితే వస్తాయో అన్ని ఫీచర్స్ ఇక్కడ వస్తాయి. మనం ఈ నార్మల్ ఫీచర్సే మనం ఎక్కువగా వాడతాం యాజ్ ఎ స్టూడెంట్గా. వేరే ఎక్కువ ఫీచర్స్ కావాలి అని అయినా అంత ఎక్కువ ఫీచర్స్ వాడే యూజ్ ఏమి ఉండదు. ఒకవేళ కావాలి అని అంటే మీరు సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవచ్చు. ఫ్రీగా ఎలా వాడాలి అంటే సఫారీలోకి వచ్చి వాడాలి ఫ్రీగా. నేను ఆల్రెడీ నా ఛానల్లో బేసిక్ పీపీటీ మేకింగ్ ఆల్రెడీ చేసి పెట్టాను. మీకు ఎవరికైనా కావాలి అని అంటే చూసుకోండి. నా కంటెంట్ నచ్చినట్టు అయితే, ఇట్లాంటి ఫ్రీ కంటెంట్ మీకు కావాలి అని అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. పవర్ పాయింట్ని ఎలా ఫ్రీగా వాడాలో అని చెప్తున్నా. మీకు ఇంకా ఫర్దర్గా మీకు ఇంకా వర్డ్ అవి కూడా ఎట్లా యూజ్ చేయాలి, ఎక్సెల్ ఎట్లా వాడాలి అని కావాలని అంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను అది చేస్తాను ఇన్ఫర్మేషన్. నార్మల్గా ఇప్పుడు ఒకటి బేసిక్ ఒకటి చూపిస్తాను మీకు. ఫైల్స్ న్యూ బ్లాంక్ ప్రజెంటేషన్ తీసుకున్నాం. ఇది ఒక బ్లాంక్ ప్రజెంటేషన్. ఇక్కడ ఏదో ఒకటి నేను ఏదో ఒకటి టైప్ చేస్తాను. మనం బేసిక్గా చెప్తున్నా, మళ్ళీ ఇంకో స్లైడ్ కావాలి, ఎంటర్. ఇక్కడ ఏదో ఒకటి టైప్ చేస్తాం. మనకి నార్మల్గా దీని కలర్ మారుస్తాం, సైజ్ మారుస్తాం, ఫాంట్ మారుస్తాం కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాను, డిఫరెన్స్ చూపిస్తాను మీకు. ఇది సైజ్ చేంజ్ చేసినాక ఎట్లుంది, సైజ్ చేంజ్ చేయడానికి ఎట్లుందని డిఫరెన్స్ చూపిస్తాను. లైక్ ఎట్లా అంటే మనం యాప్లో యూజ్ చేసిన, సఫారీలో యూజ్ చేసిన సేమ్ కంటెంట్ ఉంటుంది. లైక్ పవర్ పాయింట్ యాప్ ఎట్లా యూజ్ చేస్తామో ఇందులో కూడా అలాగే యూజ్ చేస్తాం. సైజ్ మారుస్తాం, ఒక 18లోకి పెడదాం, చేంజ్ అయింది. బోల్డ్లోకి పెడదాం, చేంజ్ అయింది. వీటి గురించి కావాలంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రీవియస్ వీడియోస్లో ఉంది, చూడండి. ఇంకా బుల్లెట్ పాయింట్స్ లైక్ మనం అందులో ఎలా అయితే వాడతామో దీంట్లో కూడా అలాగనే వాడతాం. ఫ్రీగా అయితే ఇలా వాడచ్చు. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ మై వీడియోస్. ప్లీజ్ సపోర్ట్ మీ.